Hi friends, welcome to Nifty analysis for 22nd July 2025. మొదటగా మనం రిలయన్స్ ఒకసారి చూస్తే నేను మనం ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకున్నామో 1470 అనేది ఒక సపోర్ట్ అనుకున్నాం. అంటే మనకు లాస్ట్ 5 డేస్ లో ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. 1470 ఒక సపోర్ట్, అదే విధంగా 1490 అనేది ఒక రెసిస్టెన్స్ అనుకున్నాము. అంటే ఎప్పుడైతే రిలయన్స్ రిజల్ట్స్ అనేది మనకు దాని ఇంపాక్ట్ అనేది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే 14,090 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా హైయర్ సైడ్ బిగ్ మూవ్ అని అనుకున్నాము. సేమ్ అదే విధంగా ఎప్పుడైతే 1470 బ్రేక్ అయ్యి దాని డౌన్ సైడ్ అంటే బిలో 1470 ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, డౌన్ సైడ్ మనకు బిగ్ మూవ్ అని అనుకున్నాము. అదేవిధంగా 1470 అనేది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 3.5-4% ఫాల్ చూడడం జరిగింది. ఇది రిలయన్స్లో. అంటే మనకు రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది ఈ టెక్నికల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ మనకు దీని ఇంపాక్ట్తోనో మనకు ట్రేడ్ అవ్వడం జరిగింది. సేమ్ అదే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి ఇది మనం అనుకున్నాం ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుని ఒక ర్యాలీ తర్వాత స్లో అండ్ స్టడీగా రీట్రేస్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వస్తే ఏదైతే ఇది స్మాల్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసాం మనము, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. 1420 1430 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్తుంది. టార్గెట్ వచ్చేసి 1461 ఆ రేంజ్ టచ్ అవ్వచ్చు అనుకున్నాము. సేమ్ అదే విధంగా మనకు మా నిఫ్టీ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకు 1460 ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం ప్రీవియస్ ఏదైతే రేంజ్ అనుకున్నామో మనకు ఫ్రైడే రోజు అనేది మనకు ప్రీవియస్ ఏదైతే రేంజ్లో ట్రేడ్ అయిందో ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ రిజల్ట్ ఇంపాక్ట్తో మేబీ ఈ రేంజ్లో ఓపెన్ అవ్వడం లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మనకి ఈ రేంజ్ ట్రేడ్ అవుతుంది. లేదు బై ఛాన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకు 1980 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాము. సేమ్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదేవిధంగా ఓపెనింగ్ వచ్చేసి 1978 ఆ రేంజ్లో ఓపెన్ అయ్యి మనకు చూస్తే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. అంటే మనకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే రిజల్ట్స్తో పాటు ఎగ్జాక్ట్లీ మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే అంటే ఎక్కడ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, అది ఎలా పర్ఫామ్ చేస్తుందని తెలిసి ఉన్నట్లయితే మనకు ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి, ప్రాఫిట్ బుక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకు రిజల్ట్స్ అనేది ప్రాపర్ వేలో మనం ప్రిడిక్ట్ చేయలేము. దాన్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే మనకు ట్రేడ్ ఇనిషియేట్ చేసినా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాంతోపాటు మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎంట్రీ ఇచ్చినాక స్టాప్ లాస్ ఎలా ఉంటుంది, ఎలా డిసైడ్ చేయాలి, దాంతోపాటు టార్గెట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలని మనకు క్లియర్ ఐడియా ఉంటే మనము ట్రేడ్లో ప్రాఫిట్ బుక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఈ బేసిస్లో నిఫ్టీ అనేది మనకు చూస్తే మనకు ఆల్మోస్ట్ ఏదైతే 25,036 రేంజ్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్లో మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. తర్వాత లోయర్ రేంజ్ నుంచి మనం సపోర్ట్ అనుకున్నాం 24,850 నుంచి 780 అనేది ఒక సపోర్ట్ అనుకున్నాం. ఆల్మోస్ట్ నియర్ బై ఆ లెవెల్ నుంచి మనకు బౌన్స్ అవ్వడం చూడడం జరిగింది. తర్వాత ఫస్ట్ 1 అవర్ తర్వాత మనకు స్లో అంటే మార్కెట్లో వచ్చేసి ఒక స్లో మూవ్మెంట్ తర్వాత కన్సాలిడేట్ అవ్వడము, క్లోజింగ్లో వచ్చేసి మనకు ఒక రీజనబుల్ ర్యాలీ అనేది చూడడం జరిగింది. ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే ఏదైతే ఒక ఫాల్ తర్వాత రికవరీ తర్వాత అంటే మనం ఈ ఫాల్ తర్వాత స్లో అండ్ ఈ ఫాస్ట్ ఫాల్ తర్వాత ఒక ఫాస్ట్గా రివర్సల్ మూవ్ తర్వాత మనకు మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు చూస్తే ఒకసారి ఒక సపోర్ట్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూడడం జరిగింది. 25,010 అనే రేంజ్లో ఈ రేంజ్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ లాస్ట్ క్లోజింగ్ టైంలో ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఈ రేంజ్ నుంచి మనకు ఒక 90 పాయింట్స్ వరకు హైయర్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో ఇది మనకు 25,000 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఒకసారి చూస్తే మళ్ళీ 25,150 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. అదేవిధంగా మనకు సపోర్ట్ రేంజ్ చూస్తే మనకు డౌన్ సైడ్లో 24,900 అనేది ఒక ఇంపార్టెంట్. అంటే మనకు రేపు మార్కెట్ ఓపెనింగ్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. బై ఛాన్స్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళడం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఏదైతే ఈ రోజు అయ్యేది అవుతుందో 25,110 రేంజ్ అనేది క్రాస్ అయ్యి హైయర్ సైడ్ వెళ్తే 25,150 ఈవెన్ అది క్రాస్ అయితే ఫర్దర్గా మనకు 25,200 240 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఎనీ నెగిటివ్ న్యూస్ వల్ల
గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 25,000 రేంజ్లో సపోర్ట్ తీసుకుంటే, ఎందుకంటే మనకు ఈరోజు చూస్తే ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుని హైయర్ సైడ్ వెళ్ళడం జరిగింది. మేబీ ఈ రేంజ్లో మనకి ఏదైనా సపోర్ట్ తీసుకుని ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,090 ఆ రేంజ్ ఉంటుంది. ఈవెన్ అది క్రాస్ అయితే మనం 25,150 ఉంటుంది. మనకు ఈ పర్టికులర్గా 25,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,900 అవుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే రేపు మనకు సెన్సెక్స్ అనేది వీక్లీ ఎక్స్పైర్ ఉంది. మేబీ ఆ బేసిస్లో మనం చూస్తే కొంచెం వాలటైల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి 24,900 ఒకటి, 25,000, అదేవిధంగా 25,150 లెవెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి దీని నియర్ బై అంటే మనకి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నావో దాని నియర్ బై మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఈజీ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఏదైతే HDFC, ICICI రెండు పాజిటివ్ ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక రీజనబుల్ ర్యాలీ మనం చూడడం జరిగింది. సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ప్రీవియస్గా ఏదైతే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో ఆ రేంజ్లో ఓపెన్ అయ్యి సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయింది. బట్ ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ ఏది ఉందో ఆ రేంజ్ నుంచి మనకు ఆల్మోస్ట్ మనకు 56,250 రేంజ్ నుంచి 56,950 ఆ రేంజ్ వరకు వెళ్ళడం జరిగింది. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే మనకు 56,200 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఏదైతే ఈ గ్యాప్ అనేది ఉన్నదో ఆ గ్యాప్ రేంజ్లో మనకు సపోర్ట్ తీసుకొని 56,785 రేంజ్లో సపోర్ట్ తీసుకొని హైయర్ రేంజ్ వెళ్ళడం జరిగింది. అంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 56,700 నుంచి 780 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. అంటే దీనిపైన ఉన్నంతసేపు మనము లాంగ్ ఇనిషియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఏదైతే ప్రీవియస్గా 57,000 అనేది ఒక రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్ క్రాస్ అవుతే మనకు ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనం 56,950 రేంజ్లో అంటే నియర్ బై మనకు రెసిస్టెన్స్ జోన్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం లాంగ్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయితే మేబీ 57,000 ఆర్ 57,050 అనేది ఒక రెసిస్టెన్స్ జోను. ఇక్కడ 57,050 క్రాస్ అయ్యి దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే మనకు 56,780 ఆ రేంజ్లో మనకి ఏదైనా బులిష్ ప్యాటర్న్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.